viewers, welcome to Bhadruka classes. నేను మీ యాకే సార్ను Bhadruka classes లో 10 మరియు DS క్లాసెస్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయబడుతున్నాయి. మీరు ఫ్రీ క్లాసెస్ కావాలనుకుంటే లైవ్ లో చూడవచ్చు. అదే విధంగా మనం యూట్యూబ్ లో కూడా Bhadruka క్లాసెస్ అని మీరు సెర్చ్ చేసి చూడవచ్చండి. అందుకు గాను మీరు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ప్లే స్టోర్ లో Bhadruka క్లాసెస్ యాప్ ను కూడా ఇన్స్టాల్ చేసుకోండి. దీనికి ఎలాంటి రుసుము లేదండి, ఫ్రీ అండి. ఇలా ప్రతిరోజు ఒక వీడియో యూట్యూబ్ లో రిలీజ్ చేయబడుతుందండి. ఆ వీడియోస్ అన్ని కూడా గతంలో జరిగిన టెట్ మరియు డిఎస్సిలలో వచ్చిన క్వశ్చన్ల పైన వీడియోస్ అని చేయబడతాయండి. ఈ వీడియోస్ అన్ని మీరు ఫ్రీగా చూసుకోవచ్చండి. వీటిని అందు గురించి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిందంటే Bhadruka క్లాసెస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ డిఎస్సి లో వచ్చిన క్వశ్చన్ చూసినట్లయితే సాంఖ్యక శాస్త్రంలో కంటిన్యూస్ లో వచ్చానండి. ప్రీవియస్ వీడియోలో చేసిన క్వశ్చన్స్ దగ్గర నుంచి నెక్స్ట్ క్వశ్చన్ వస్తున్నాం. ఒక దత్తాంశంలోని రాశులు 5, 8, 10, 15, 22 అనే రాశుల అంకగణిత సగటు నుండి విచరణాల మొత్తంను కనుగొనము. విచరణాల మొత్తాన్ని ఎక్కడి నుంచి కనుక్కోమంటున్నాడు? అంకగణిత సగటు నుండి కనుక్కోమంటున్నాడు. అంటే ఇవ్వబడిన రాశులకి మొదట ఏం కనుక్కోవాలంటే అంకగణిత సగటును కనుగొనాలి. అంకగణిత సగటు ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది? రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. రాశులు ఏమున్నాయి ఇక్కడ? 5, 8, 10, 15, 22. రైట్. ఎన్ని రాశులు ఇక్కడ? 5 రాశులు డివైడెడ్ బై 5. కలిపితే 5 + 15 ఎంత? 20. 20 + 10 30. 30 ప్లస్ ఇక్కడ 22 + 8 ఎంత? 30. 30 ఎంత? 60. 60/5. 60/5 అంటే ఎంత వచ్చిందండి? 12. ఇది సగటు అండి. ఇప్పుడు విచరణాల మొత్తాన్ని ఎలా అనుకుంటామో చూడండి. ఇక్కడ విచరణాల మొత్తాన్ని ఈ విధంగా అనుకుంటాడు. విచరణాల మొత్తము ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా? ఒక్కొక్క రాశిలో నుంచి సగటుని తీసేస్తామండి. ఒక్కొక్క రాశిలో నుంచి సగటుని తీసేసి విచరణాల మొత్తం కనుక్కుంటామండి. ఒక్కొక్క రాశిలో నుంచి మొదటి రాశి ఎంత? 5. 5 - 12. రెండవ రాశి 8. 8 - 12. ఇలా అదేవిధంగా, ఓకే. అదేవిధంగా మళ్ళీ ప్లస్ 10 - 12 ప్లస్ 15 - 12 ప్లస్ 22 - 12. ఆ సగటును తీసేస్తాం. ఓకే. 5 - 12 - 7, 8 - 12 - 4, 10 - 12 - 2, 15 - 12 ప్లస్ 3, 22 - 12 ఎంత? ప్లస్ 10. ఎంత వచ్చిందండి? ప్లస్ 10. ఓకేనా? 1 2 3 4 5. ఓకే. 15 - 12 3, 22 - 12 15. ఇక్కడ కలిపితే 7 + 4 ఎంత? 11 ప్లస్ 2 ఎంత? 13. అంటే ఎంత వచ్చింది? -13 వచ్చేసింది. ఓకే. ఇది ప్లస్ టర్మ్స్ ఎంత? ప్లస్ 3 ప్లస్ 10 ప్లస్ 13. -13 + 13 ఎంత? 0. అనగా ఆ ఇవ్వబడిన దత్తాంశంలోని రాశులకి అంకగణిత సగటు నుండి విచరణాల మొత్తం కనుక్కుంటే ఎంతకు సమానమవుతుందంటే 0కి సమానమవుతుంది. విచరణాల మొత్తం కనుక్కుంటే ఎక్కడి నుంచి? అంకగణిత సగటు నుండి విచరణాల మొత్తం కనుక్కుంటే ఎంతకు సమానం అంటే 0కి. ఇలా అంకగణిత సగటు నుండి కనుగొనము అని అన్నప్పుడు మొదటగా ఇవ్వబడిన సంఖ్యలకి సగటు కనుక్కొని ఆ సగటును ఒక్కొక్క రాశిలో నుంచి తీసివేసి ఆ విలువల మొత్తాన్ని కలపగా వచ్చేదే విచరణాల మొత్తం. క్లియర్ ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్ పోతున్నాం. 20 రాశుల సరాసరి నుండి వారి విచరణాల మొత్తమును లెక్కించగా 100 వచ్చిందండి. అయినా విచరణాల సరాసరి ఎంత? రాశుల సంఖ్య ఉంది, విచరణాల మొత్తం ఉంది, సరాసరి అడుగుతుంది. విచరణాల సరాసరి ఈజ్ ఈక్వల్స్ టు రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. విచరణాల మొత్తము విచరణాల సగటు అడుగుతుండ. ఇప్పుడు ఏమిచ్చిండు? విచరణాల సరాసరి ఎంత అడుగుతున్నాడు? సరాసరి ఈజ్ ఈక్వల్స్ టు విచరణాల సరాసరి ఈజ్ ఈక్వల్స్ టు రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. రాశుల మొత్తము బై రాశుల సంఖ్య.
రాశుల మొత్తం అంటే రాశుల మొత్తం అంటే ఏంది విచలనాల మొత్తం విచలనాల మొత్తము డివైడెడ్ బై రాశుల సంఖ్య రైట్ విచలనాల మొత్తం ఎంత అన్నాడు 100 రాశుల సంఖ్య ఎంత 20 100 డివైడెడ్ బై 20 ఎంత విచలనాల సరాసరి ఎంత అంటే 5 అండి విచలనాల సరాసరి ఈజ్ ఈక్వల్స్ టు విచలనాల మొత్తము డివైడెడ్ బై రాశుల సంఖ్య ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం 4 పూర్ణ సంఖ్యలలో మొదటి 2 సంఖ్యల సగటు 102 మొదటి 3 సంఖ్యల సగటు 103 మొత్తం 4 పూర్ణ సంఖ్యల సగటు 104 అయిన గరిష్ట సంఖ్య ఏది ఇవి 4 పూర్ణ సంఖ్యలలో మొదటి 2 సంఖ్యల సగటు 102 మొదటి 3 సంఖ్యల సగటు 103 మొత్తం 4 పూర్ణ సంఖ్యల సగటు 104 అయిన గరిష్ట సంఖ్య ఏది ఆ 4 పూర్ణ సంఖ్యలు ఎలా తీసుకున్నామంటే x1 x2 x3 x4 గా తీసుకుంటున్నాం x1 x2 x3 x4 గా తీసుకుంటాం అయినా గరిష్ట సంఖ్య అంటే ఏది x4 ఏది x1 x2 x3 x4 ఏ ఆర్డర్ లో ఉన్నదంటే అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నది ఫ్రెండ్స్ రైట్ ఇప్పుడు మొత్తం 4 సగటు ఎంత 104 సగటు 4 సగటు 104 రాశుల మొత్తం ఈజ్ ఈక్వల్స్ టు రాశుల సంఖ్య రాశుల మొత్తం ఈజ్ ఈక్వల్స్ టు రాశుల మొత్తం ఈజ్ ఈక్వల్స్ టు రాశుల సంఖ్య ఇంటూ సగటు క్లియర్ రాశుల మొత్తం ఈజ్ ఈక్వల్స్ టు రాశుల సంఖ్య ఇంటూ సగటు ఇక్కడ చూద్దాం మొదటి 4 మొత్తం అంటే x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ఈ 4 మొత్తంలో నుంచి మైనస్ మొదటి 3 మొత్తాన్ని తీసేస్తే x1 ప్లస్ x2 ప్లస్ x3 తీసేస్తే వచ్చేది ఏంది x4 అదే గరిష్ట సంఖ్య మరి 4 మొత్తం అంటే మొత్తానికి ఫార్ములా రాశుల సంఖ్య ఇంటూ సగటు ఎన్నివి 4 వీటి యొక్క సగటు ఎంత 4 సగటు 104 4 ఇంటూ 104 మైనస్ x1 ప్లస్ x2 ఎన్నివి 3 వీటి యొక్క సగటు ఎంత 103 రైట్ ఓకే 4 ఇంటూ 104 మైనస్ 3 ఇంటూ 103 4 1 4 416 మైనస్ 3 1 3 3 3 9 ఇక్కడ 16 నుంచి 9 పోతే ఎంత మిగులుతుందంటే 16 నుంచి 9 పోతే 7 ఓకే 0కి 0 రైట్ 4 నుంచి 3 పోతే 1 ఎంత వచ్చింది 107 107 ఓకే ఇదేది 4వ గరిష్ట సంఖ్య ఎంత అంటే 107 107 ఇలా 4 మొత్తంలో నుంచి 3 మొత్తాన్ని తీసేస్తే వచ్చేది 4వది ఆ 4వది ఇక్కడ గరిష్ట సంఖ్య అనుకున్నాము ఆ 4వ సంఖ్య ఎంత వచ్చిందంటే 107 వచ్చింది ఫ్రెండ్స్ క్లియర్